తమన్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అంటూ వచ్చాడు. ఈ 2 చిత్రాలకు తమన్ తన డ్యూటీ చేశాడు. కానీ ఓ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది, ఇంకో సినిమాకు అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. తమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉంటున్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస చిత్రాలతో తమన్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇతర కార్యక్రమాలను దూరం పెట్టలేడు. తమన్కు క్రికెట్ ఆడటం ఇష్టం. ఇతర షోలు, ఈవెంట్లు కూడా చేస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఓ మ్యూజికల్ కాన్సర్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తమన్ మాట్లాడాడు. తాను తన చిత్రాల నుంచి వచ్చిన డబ్బుల్ని మాత్రమే సొంతానికి వాడతానని అన్నాడు. క్రికెట్, ఇతర షోలు, మ్యూజికల్ కాన్సర్ట్లు, ఈవెంట్ల ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా సామాజిక కార్యక్రమాల కోసమే వాడతాను అని చెప్పుకొచ్చాడు. ఓల్డేజ్ హోమ్, అనాథాశ్రమాలు అంటూ తనకు వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటాడట. కేవలం సినిమాలు చేయడం ద్వారా వచ్చే డబ్బును మాత్రం వాడుకుంటాను అని తమన్ చెప్పుకొచ్చాడు. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తమన్ తెలిపాడు. తమన్ తాను చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా మధ్యలో సీసీఎల్ అంటూ క్రికెట్ ఆడతాడు. ఇతర షోలు చేస్తుంటాడు. మ్యూజికల్ కాన్సర్ట్లు నిర్వహిస్తుంటాడు. ఇక ఇండియన్ ఐడియల్ వంటి షోలు కూడా చేస్తుంటాడు. ఇలా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం సామాజిక సేవకు వినియోగిస్తానని తమన్ చెబుతున్నాడు. తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అసలు మన టాలీవుడ్ సత్తా ఏంటి అందరికీ తెలుస్తుందని అంటున్నాడు. ఈ మూవీతో అనిరుద్ధ్ ఇచ్చిన జైలర్, బీస్ట్ వంటివి ఎగిరిపోతాయనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అందరినీ అలరిస్తుందని ఓజీ గురించి హైప్ ఎక్కిస్తున్నాడు తమన్.